కంచి కామకోటి పీఠం వారి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహావిశ్వవిద్యాలయం ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్తో కూడిన అడ్మిషన్లు. వివరాలకు కాల్ చేయండి. హాయ్, నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. యథా రాజా తథా ప్రజ అని ఒకటి సామెత ఉంది తెలుగులో. రాజు ఎట్లా ఉంటే ప్రజలు ఎట్లా ఉంటారు, ప్రజలు ఎట్లా ఉంటే రాజు ఎట్లా ఉంటారని దాని అర్థం. ఈ నీట్ పరీక్ష విషయంలో ప్రతిసారి ఈ గందరగోళం, ఈ టెన్షన్, ఈ ఆందోళన, ఈ అగమ్య గోచరంగా మారిన పరిస్థితి రిపీట్ అవుతోంది. ఇప్పుడు ప్రస్తుతం కూడా నీట్ రాసిన విద్యార్థులు అబ్బా ఎగ్జామ్ అయిపోయింది, మంచిగా స్కోర్ చేసుకున్నామనుకో ఏమనుకున్నారేమో కానీ వాళ్ళ సంతోషము ఎక్కువ రోజులు కూడా నిలిచే పరిస్థితిలో లేదు. ఆ పేపర్ లీక్ అయ్యడము, రద్దు కావడం అన్నీ చక జరిగిపోయాయి. ఈ పరిస్థితుల్లో విద్యార్థుల మానసిక పరిస్థితి, తల్లిదండ్రుల ఆందోళన, భవిష్యత్తు, భయం, ఆ ప్రత్యామ్నాయం, వాట్ నెక్స్ట్ అనే అంశాల మీద మనం మాట్లాడేందుకు స్పార్క్ డైరెక్టర్ యశస్వి సంతోష్ గారు మనతో ఉన్నారు. నమస్తే సంతోష్. నమస్తే సార్. సంతోష్ గారు, ఏంది ఇది అసలు? ఒకసారి చేసిన దాన్ని తప్పు అంటారు, సో దాన్నే పదే చేస్తే అది అలవాటు అంటారు. ఇప్పుడు మనం ఈ ఎన్ఎల్టీని చేస్తున్న ఈ నీట్ ప్రవేశ పరీక్ష విధానం ఏదైతే ఉందో దాన్ని ఇది అలవాటుగా మారిందంటారా? ఈ పరీక్ష లీక్ కావడము, రద్దు కావడము, మళ్ళీ ఆందోళన, ఏంటి అసలు ఎలా తీసుకోవాలి దీన్ని? దీంట్లో 2-3 ముఖ్యమైన విషయాలు ఉన్నాయండి. ఫస్ట్ ఏంటంటే పేపర్ లీక్ అనేది మన కంట్రీలో కొత్త కాదు. బట్ ఈ జమానాలో అంటే మనకి ఏఐ వచ్చి వాళ్ళు ఏంటంటే ఎగ్జామ్ ముందర ఒక ట్వీట్ పెట్టారనమాట. ఇది మీ స్కూల్ ఎగ్జామ్ కాదు, ఇది నేషనల్ ఎగ్జామ్, పేపర్ లీక్ ఏం అవ్వదు, మేమున్నాము, మా మీద నమ్మకం పెట్టుకోండి అని ఒక ట్వీట్ పెట్టారు. ఇప్పుడు అది డిలీట్ కూడా చేస్తారు. ఎందుకంటే జోక్ ఆఫ్ ది డికేడ్. ఎందుకంటే 2 days బిఫోర్ ది ఎగ్జామే ఈ రూమర్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు మేము జనరల్లీ టెలిగ్రామ్ గ్రూప్స్ లో వాటిల్లో కూడా ఏవో పంపుతూ ఉంటారు, గెస్ట్ పేపర్, లీడ్ పేపర్, ఇది జనరల్లీ పట్టించుకోమన్నమాట. 2 days బిఫోర్ ది ఎగ్జామే ఈ రూమర్స్ అని స్టార్ట్ అయ్యాయి. అప్పుడు ఎన్టీఏ ట్వీట్ చేసింది, మీరేం వరి అవ్వకండి, మేము ఉన్నాము, ఇది ఫస్ట్ టైం కాదు, ఈ స్కూల్ ఎగ్జామ్స్ కాదు అని చెప్పింది. అండ్ దాని తర్వాత ఏంటి, ఇంకో రెండో విషయం ఏంటంటే లాస్ట్ 2-3 years నుంచి స్టూడెంట్స్ కి పెడుతున్న టార్చర్ ఏంటి అంటే, ఎగ్జామ్ వాళ్ళు వెళ్తున్నప్పుడు జస్ట్ ఇమాజిన్, ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ అంట, ఒక స్టూడెంట్ ఏమో బటన్స్ ఎక్కువ ఉన్నాయని బటన్స్ తీస్తారు, కత్తిరించారు, జ్యువెలరీ తీసేయమంటున్నారు. అండ్ ఏంటి, పాకెట్స్ ఎక్కువ ఉండకూడదంట. ఇవన్నీ రూల్లు పెట్టి, అంటే ఫస్ట్ మీ ఇంట్లో చూసుకోండి, వేరే వాళ్ళు అది కామెంట్ చేసే ముందరా అంటారు కదా, వాళ్ళ సిస్టమ్ సరిదిద్దుకోకుండా స్టూడెంట్స్ మీద టార్చర్ పెట్టి స్టూడెంట్స్ ని ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నారండి. చేతగాని కొడుకులని ఇట్లాంటి వాళ్ళు అనాల్సి వస్తుంది. ఎగ్జాక్ట్లీ, చేతగాని కొడుకులే వీళ్ళు లిటరల్ గా చెప్పాలంటే. అండ్ ఇప్పుడు స్టూడెంట్స్ భవిష్యత్తుతో మనం 2024లో చూసాము పేపర్ లీక్. అవును. 2025లో ఏం చేశారు, పేపర్ ఏమో టాప్ లేపేశారు. అవును. ఎంత డిఫికల్ట్ పేపర్ ఇచ్చారంటే ఒక జేఈ లెవెల్ స్టూడెంట్ కూడా పేపర్ అటెంప్ట్ చేయలేరు. ఇప్పుడు మళ్ళీ ఒక పేపర్ లీక్ అనేది అయింది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు అని లేదు. ఒక టోకెన్ లాగా ఇప్పుడు ఏదైనా ఇది అయ్యాక, క్రైమ్ అయ్యాక ఏదో కంపెన్సేషన్ అని ₹1,00,000 ఏదో ఇస్తారు, అప్లికేషన్ ఫీ వేవ్ ఆఫ్ చేస్తాము అని అదొక ఫేవర్ చేసినట్టు మాట్లాడుతున్నారు. ఎంత నీచమైన, అంటే ఆ ఆరోగెన్స్ చూడండి. ఏంటి అది? విద్యాశాఖ మంత్రి కేంద్రంలో బతికే ఉన్నాడా అని, ఎందుకంటే డౌట్ వస్తుంది చాలా మంది తల్లిదండ్రులకి. ఇది నాకు వచ్చిన డౌట్ కదండి, నాకు తెలుసు అతను బతికున్నాడని, కానీ చాలా మంది తల్లిదండ్రులకు, విద్యార్థులకు అయితే అతను బతికున్నాడా చచ్చిపోయినాడా అనే చాలా ప్రశ్నలు తల్లిదండ్రుల నుంచి వస్తున్నాయి, విద్యార్థుల నుంచి మరీ వస్తున్నాయి. ఇంత దరిద్రమైన వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా చూడలేదు అసలు ఎక్కడైనా అండి. లైక్ మెయిన్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఇది ఏదైనా అయితే రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకోవాలి. కరెక్ట్. ఫస్ట్ ఆ రెస్పాన్సిబిలిటీ అనేది వాడి స్టేట్మెంట్స్ కూడా ఇవ్వడము. ఫస్ట్ మనం ఎన్టీఏ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ దాకా వదిలేసేయండి. ఎన్టీఏ చీఫ్ ఎవరైతే ఉన్నారో నిన్న ఏం స్టేట్మెంట్ ఇచ్చారంటే న్యూస్ లో, నేను ఏప్రిల్లో వచ్చాను, ఏప్రిల్లోనే జాయిన్ అయ్యాను, ఇప్పటిదాకా ఏమైతుందో నాకు తెలీదు, సిబిఐ అంటే వాళ్ళు ఏమైనా కానీ సిబిఐ చూసుకుంటారు, మాకు సంబంధం లేదు అని అంటున్నారు. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ది సిస్టమ్ బేసికలీ. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే మనం రూట్ కాజ్ ఏంటో ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ద మేజర్ మిస్టేక్ అంటే, సుప్రీంకోర్టు ఒక కమిటీ పెట్టింది 2024లో. ఆ కమిటీ చెప్పారు ఆన్లైన్ టెస్ట్ చేయండి అని. వీళ్ళు ఏం చేశారంటే, మేము ఆన్లైన్ టెస్ట్ చేయలేము. ఎందుకు చేయలేరండి? 16 lakh స్టూడెంట్స్ జేఈ మెయిన్స్ రాశారు, ఆన్లైన్ టెస్ట్ మనకి లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి నడుస్తుంది, ఒక్కసారి కూడా పేపర్ లీక్ కాలేదు. అవునండి. ఇప్పుడు 23 lakhs మంది అంటే ఇంకో 7 లక్షల మందిని అకామిడేట్ చేయలేరా?
ఆర్ డిఫరెంట్ స్లాట్స్ లో పెట్టండి. ఇప్పుడు అవును. జేఈ ఎగ్జామ్ కూడా 16 lakh స్టూడెంట్స్ 4 days లో రాస్తారు. అవునండి, ఎంసెట్ ఎగ్జామ్ ఈ రోజు ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రేపు అంతే. ఒకటి, మధ్యాహ్నం నార్మలైజేషన్ పెట్టండి, పెట్టుకోండి. ఎవడొద్దన్నాడు? ఒక్కటే రోజు రాయాలి. 5 సెట్లు ఇవ్వండి. ఎగ్జాక్ట్లీ ఆ? 5 sets ఇవ్వండి. ఆ? ఇప్పుడు ఇంకొకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అందరూ యూనో పేపర్ లీక్ అంటే, ఇప్పుడు ఆఫ్లైన్ పేపర్ లీక్ అంటే జనరలీ ప్రింటింగ్ ఎక్కడ జరుగుతుందో అక్కడ నుంచే లీక్ అవుతుందండి. అది అలా తోస్తారండి. అది తోస్తారు. Yes. బట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ముఖ్యమైన విషయం, ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ ప్రిలిమినరీ ఫైండింగ్స్ అన్ని వస్తున్నాయి అంటే, అది అంటారు కదా, ఈ ఇనిషియల్ ఫైండింగ్స్ ఏవైతే వస్తున్నాయో దాంట్లో చెప్పింది ఏంటంటే, ఒక గెస్ పేపర్ అని సర్క్యులేట్ అయింది. దాంట్లో ఒక 400 క్వశ్చన్లో 120 క్వశ్చన్ ఎగ్జాక్ట్ సేమ్ ఆప్షన్స్ సేమ్ సీక్వెన్స్ లో ఫైనల్ ఎగ్జామ్లో వచ్చాయి. మరి ఎక్కడ తప్పు జరిగిందని అనుకోవాలి? సో ఇప్పుడు నీట్ ఎగ్జామినేషన్ అనేది ఒక కమిటీ పెడతారు. అవును. అంటే దిస్ ఇస్ మై అసెస్మెంట్, Yes. ఐ మే బి రాంగ్, ఐ సిబిఐ ఎంక్వైరీ మనం వెయిట్ చేయాలి. ఆ టెస్ట్ పేపర్ అనేది ఒక 10 మందినో ఎంతో మందిని లెక్చరర్స్ ని సెలెక్ట్ చేసి వాళ్ళని సెట్ చేయమని చెప్తారు. ఏ డే ఆఫ్ ది ఎగ్జామినేషన్ ఆర్ 1 day ముందర వాళ్ళు చెప్తారనమాట దట్ ఈ సెట్ చేస్తాము అని. అది లాస్ట్ డే చూస్ చేస్తారు. ఇప్పుడు ద ప్రాబ్లమ్ ఈస్ ఆ 400 క్వశ్చన్స్ అనేవి లీక్ అయిపోయాయి. దాంట్లో 120 సేమ్ వచ్చాయి. అంటే 600 మార్కులు స్కోర్ చేయొచ్చు ఆ లీక్ పేపర్ వచ్చింది వాళ్ళకి. దీన్ని బట్టి అర్థం ఏంటి, టాప్ లెవెల్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్డ్. ఇప్పటిదాకా ఎన్టీఏ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏమంటున్నారు, మేము కాదు కరప్ట్, బయట వాళ్ళు ఎవరో చేశారని. ఈజీగా ఇప్పుడు ప్రింటర్ షాప్ బయటవాడు చేశాడని చెప్పడానికి ఉన్నావా అని అడుగుతున్నారు తల్లిదండ్రులు. అండ్ 1000 కోట్లు యునో ఫండింగ్ వస్తుంది ఎన్టీఏకి ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి. 1000 కోట్లు అండ్ 300 కోట్లు అప్లికేషన్ ఫీ నుంచే వాళ్ళకి వస్తుంది ప్లస్ ఫండింగ్. సో ఫండ్స్ ప్రాబ్లం లేదు. అవును. అండ్ మీతో ఇందాక ఆఫ్ కెమెరా చెప్తున్నాను, హాఫ్ ఆఫ్ ది ఎంప్లాయీస్, ఓన్లీ 25 ఎంప్లాయీలు ఉన్నారంట ఎన్టీఏకి. 23 లక్షల ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళకి 25 ఎంప్లాయీలు ఎలా సరిపోతారండి? ఎంత బుర్ర తక్కువ వ్యవస్థ చూడండి. అండ్ దాంట్లో 15-20 మంది డెప్యూటేషన్ లో వచ్చేవాళ్ళు. సో ఆ సీరియస్నెస్ ఎక్కడ ఉంటుంది? ఇంతమంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన అంశాన్ని అంత తేలిగ్గా తీసుకుంటున్నారంటే వీళ్ళని ఏమనాలి? మనుషులు అనాలా, ఇంకేమన్నా బాధ్యత ఉన్న వాళ్ళు అనాలా? అసలు ఎంతసేపు మతం మీద పడి ఆ దేశభక్తి మీద పడి గెలవడం తప్ప వ్యవస్థలను కంట్రోల్ చేద్దాము, వ్యవస్థలను నిర్మిద్దాము, వ్యవస్థలను స్ట్రీమ్లైన్ చేద్దామనే ఆలోచన ఉందా ఈ గవర్నమెంట్కి? చెప్పండి. అందుకే కదా రాష్ట్రాలు సొంతంగా మేము నిర్వహించుకుంటాం రా అంటే మీరు రాష్ట్రాలకు పర్మిషన్ ఇయ్యరు. ఇప్పుడు అదే చేయాలి. ఇప్పుడు ఎవరు అసలు దేశాన్ని అంతా మీరు చేతుల్లోకి తీసుకోవడానికి? రాష్ట్ర ప్రభుత్వాలకు ఎందుకు ఇయ్యరు మీరు? ఎవడి స్టేట్ లో వాడు నీట్ పెట్టుకుంటాడు, మీకేంది వచ్చిన గొడవ? ఇప్పుడు చేసే దమ్ము ఉందా మీకు? ఎంపీసీ స్టూడెంట్స్ తీసుకోండి, ఎంసెట్ ఎగ్జామ్ ఉంటుంది, ప్రైవేట్ యూనివర్సిటీ, అలా చేసేయాలి. మీ వల్ల అయితే లేదు. ఎందుకంటే 2021 లో అయింది, 2024 లో అయింది, 2025 లో అయింది. అండ్ పేపర్ లీక్ అయిందంటే నెక్స్ట్ ఇయర్ ఈ స్టూడెంట్స్ కి ఇంకా టార్చర్. ఇప్పుడు నేను రాసిస్తున్నానండి, ఇప్పుడు రీ ఎగ్జామినేషన్ ఇట్స్ గోయింగ్ టు బి ది టఫెస్ట్ నీట్ పేపర్. ఎఫెక్ట్ అయ్యేది ఓవర్ లాస్ట్ కి చదువుకున్న వాళ్ళు స్టూడెంట్స్ అండి. స్టూడెంట్స్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఎక్కడ లేని ఇవన్నీ తెచ్చి దాంట్లో పెడతారు. సో ఐదర్ ఎక్స్ట్రీమ్స్. సో ఇప్పుడు జేఈ మెయిన్స్ దీనికి ఒక్కటే సింపుల్ సొల్యూషన్ అండి. ఫస్ట్ నేను అడుగుతుంది ఎడ్యుకేషన్ మినిస్ట్రీని, ఎన్టీఆర్ అడుగుతుంది, మేము ఆన్ బిహాఫ్ ఆఫ్ స్టూడెంట్స్ పేరెంట్స్ అందరిది అడుగుతుంది, ఆన్లైన్ టెస్ట్ ఎందుకు చేయలేదు? మీకు రికమెండేషన్ వచ్చినా కానీ ఆ ఇంప్లిమెంట్ ఎందుకు చేయట్లేదు? సుప్రీంకోర్టు స్ట్రిక్ట్ ఆర్డర్ ఇచ్చింది లాస్ట్ టైం దట్ ఒక కమిటీ పెట్టి వాళ్ళ ఫైండింగ్స్ అన్ని ఇంప్లిమెంట్ చేయండి. వాళ్ళు 23 lakh స్టూడెంట్స్ మేము ఒకటే రోజు చేయలేము అని చేతులు ఎత్తేస్తే ఎలా? అంటే మీరు జేఈ ఎగ్జామ్ ఆన్లైన్ చేయండి, ఒక రోజు 3 రోజులు 4 రోజులు చేస్తున్నారు సార్. ఆల్రెడీ జేఈ మెయిన్స్ చేస్తున్నారు. అదెందుకు జేఈ మెయిన్స్ చేస్తున్నది నువ్వు నీట్ చేయలేవా? అండ్ సెకండ్ ఇంపార్టెంట్ ఏంది అసలు దీని వెనక ఏదన్నా స్కామ్ ఉంది? నాకు తెలిసి 100% స్కామ్ ఉందండి. టాప్ లెవెల్ నుంచి 1000 కోట్ల స్కామ్ నడుస్తుంది అనిపిస్తుంది. టాప్ లెవెల్ నుంచి బాటమ్ దాకా ప్రింట్అవుట్స్ తీసుకునే వాళ్ళ దాకా అందరు ఇన్వాల్వ్ ఉన్నారండి. అండ్ సిబిఐ ఒక న్యూట్రల్ ఎంక్వైరీ చేసి స్టూడెంట్స్కి జస్టిస్ వచ్చేలా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు సంతోష్ గారు, ఒకటి ఇప్పుడు ఈ పరీక్ష లీక్ అయింది, రద్దు అయింది, నువ్వు ఫీజు మినహాయిస్తే మళ్ళీ ఎంత కష్టపడి చదివింటారు, ఎన్ని రాత్రులు మేలుకొని ఉంటారు, ఎంతమంది, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది అసలు? నేను ఇంకో విషయం చెప్తానండి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ వాటి గురించి మాట్లాడాము. ఇక్కడ ఇంకో మెయిన్ కాంపోనెంట్ ఎవరున్నారో తెలుసా? పైసలు ఉన్న వాళ్ళు, యాక్చువల్లీ ఈ స్కామ్ వెనకాల ఉన్నవాళ్ళు. సుప్రీంకోర్టులో ఒక కేసు వచ్చింది, 75 lakhs, ఇది 2024 ఆర్డర్లో 75 lakhs ఒక రిచ్ పేరెంట్ పేపర్ లీక్ కోసము ఒక స్కామ్స్టర్ కి పైసలు ఇచ్చాడంట. 75 lakhs. ఇప్పుడు మీరు చెప్పినట్టు పేద విద్యార్థులు ఇలా బస్సులు మారి ఎండల్లో వచ్చి ఎగ్జామ్ రాసుకున్న వాళ్ళు ఏంటి, వాళ్ళు ఫూల్సా?
ఫూల్సే And, డిఫరెంట్ ఫూల్ అండ్ చేశారు. ఏంటి మన తెలంగాణ, మన ఆంధ్రప్రదేశ్, మన తమిళనాడు ఇవన్నీ నార్త్ లోనే ఎందుకు అవుతున్నాయి, మన స్టేట్స్ లో ఎందుకు అవ్వట్లేదు ఈ లీక్లు అవన్నీ? మరి అంటే మనం అందరం లాయల్ గా ఉండి వేరే వాళ్ళు మార్కులు తీసుకుంటున్నారా? ఇంకొకటి మీరు ర్యాంక్స్ చూడండి, నీట్ లాస్ట్ 5 years అనాలిసిస్ తీసుకోండి, టాప్ ర్యాంకర్స్ వచ్చేవి ఒక 2-3 ప్లేసెస్. అవును. రాజస్థాన్, అవును రాజస్థాన్ లో కోటా సికార్ అని ఇది ఉంది, అవును మహారాష్ట్ర. అవును. ఇప్పుడు పేపర్ లీక్ అయింది కూడా ఆ 2 చోట్ల నుంచి. అంటే దీని అదే అర్థం main ఏంది? ఆ nexus. ర్యాంకులన్నీ ఫేక్ అని. అంతే మరి, అంతే కదా, అంతే. అవన్నీ చదివి తెచ్చుకుంటున్న ర్యాంకులు కాదు, కాదు. అవన్నీ కోచింగ్ సెంటర్స్, పేపర్. కోచింగ్ సెంటర్స్ నుంచి యునో పైన ఎన్టీఏ నుంచి ఇదొక పెద్ద నెక్సెస్ అని నేను ఆ పైసలు ఉన్న కొడుకు వాడు ఏదో పోయి కాలేజీలో సీట్ కొనుక్కోవచ్చు కదా, అదే ర్యాంక్ కొనుక్కుని వాళ్ళందరండి పేద విద్యార్థులని యునో వాళ్ళు సమిధలు చేస్తున్నారు, సమిధలు అయిపోతున్నారు. ఇట్ హస్ బికమ్ ఎ జోక్ అండి. నేను ఒక ఇది చూసాను, ఎన్టీఏ అంటే నేషనల్ టార్చర్ ఏజెన్సీ అంట, ట్విట్టర్ లో ట్వీట్ చేద్దాను, అది కరెక్టే. అంటే ఇప్పుడు ఎంత ద ఇంపాక్ట్ ఆఫ్ స్టూడెంట్స్, నాకు తెలిసిన స్టూడెంట్స్ అందరూ మాకు ఫోన్ చేసి ఏడుస్తున్నారు. అంటే మంచి మార్కులు వచ్చిన స్టూడెంట్స్ మళ్ళీ ఇప్పుడు టఫ్ పేపర్ ఇస్తే మా పరిస్థితి ఏంటి, మా గ్యారంటీ ఏంటి? చాలా మంది 3 year అండ్ నీట్ ఎగ్జామ్ ఎంపీసీ స్టూడెంట్స్ వాళ్ళు జనరల్లీ రిపీట్ చేయరు, అంటే రిపీటర్స్ ఎక్కువ మంది ఉంటారు. ఇది 3 సార్లు 4 సార్లు 5 సార్లు ఇయర్ గ్యాప్ 3 years ఉన్న స్టూడెంట్స్ కూడా రాస్తున్నారు. ఇప్పుడు ఎగ్జామ్ మీరు ఎప్పుడు కండక్ట్ చేస్తారు, కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎప్పుడైతుంది, అండ్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో అది ఇంకోటి ఈడబ్ల్యూఎస్ స్కామ్ ఒకటి నడుస్తుంది, ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి కౌన్సిలింగ్. లాస్ట్ టైం మన తెలంగాణలో కూడా కౌన్సిలింగ్ అనేది పోస్ట్పోన్ అయింది. అందుకేనండి దేశానికి చదువుకున్న వాళ్ళు నాయకులుగా ఉండాలనేది, అందుకే ఇట్లాంటివన్నీ చూసినప్పుడు అనిపిస్తుంది సీరియస్లీ. ఇట్ హస్ ఫేక్ బికమ్ సర్టిఫికెట్ వచ్చిన వాళ్ళు, పదవుల్లోకి వచ్చిన వాళ్ళకి విద్యార్థుల బాధ, కష్టం, వాళ్ళ తల్లిదండ్రుల టెన్షన్, వాళ్ళు పడిన కష్టము, ఇది ఏమర్థమైతే అండ్ చెప్పండి. ఈ ఫేక్ సర్టిఫికేట్ నెక్సెస్, పేపర్ లీక్ నెక్సెస్ ఇలా చేస్తే అండి, అండ్ ఒక చోట మన ప్రైమ్ మినిస్టర్ గారు కంట్రీ వదిలే వెళ్ళొద్దు అంటున్నారు. ఇప్పుడు కంట్రీ పర్మనెంట్లీ వదిలి వెళ్ళిపోతారు ఈ ఇట్లా జరిగితే. పరిస్థితులన్నీ అంతే కదా, చూస్తుంటే. ఇప్పుడు చూడండి, నిన్న వచ్చాడు బంగారం కొనొద్దండి అన్నాడు, ఎవరు వింటున్నారు వినలేదు సరే, ఈ రోజు ఏమో దాని మీద ట్యాక్స్ పెంచేశాడు, ఇంపోర్ట్ ట్యాక్స్ పెంచేశాడు. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ బంగారం 10 గ్రాముల మీద 14,000 రూపాయలు పెరిగింది. ఎవడి నెత్తి మీద మీరు బండలు వేస్తున్నారు? ఎవడి నెత్తి మీద? ఉన్నోడి నెత్తి మీద సిస్టమ్ ఫెయిల్యూర్ సార్. ఎంత సిస్టమ్ వరస్ట్ ఫెయిల్యూరో ఇప్పుడు మనకి ఈ ఎగ్జాంపుల్స్, ముఖ్యంగా పర్టికులర్గా అండి విద్యా విధానంలో అట్టర్ ఫ్లాప్ అయింది. అటర్ ఫ్లాప్. మీరు NEET చెప్పండి, అనేది ఒకటే మీరు exam. ఒక 10-15 సంవత్సరాల నుంచి అవును, మీరు ఎడ్యుకేషన్ లో తలమునకలై ఉన్నారు, మీరు అవును. చూస్తూనే ఉన్నారు ప్రతిదాన్ని. అవును. మీరు ఆనెస్ట్ గా చెప్పండి, నాకు తెలిసి మీరు బీజేపీ ఫేవర్ కూడా, మీరు అవును, నాకు తెలిసి ఇంకో పార్టీకి కూడా ఓటేసినట్లు నేనైతే అనుకోను. అవును. మీ భావజాలం నాకు అర్థమైంది. Hmm. మీరు చెప్పండి, ఇప్పుడు ఇప్పుడు ఈ వ్యవస్థలో ఎవరిది తప్పు, ఎవరిని తప్పు? ఆఫ్ కోర్స్ అండి, సిస్టమ్ ఫెయిల్యూర్ ఇట్ కమ్స్ రైట్ ఫ్రమ్ ద టాప్. Hmm. ఎప్పుడైనా ఎస్పెషల్లీ ఎగ్జామ్ అనేది గవర్నమెంట్ కండక్ట్ చేస్తుందండి, ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి. అవును మీరు ఒకవేళ ఎగ్జామ్ కండక్ట్ చేయలేకపోతున్నారంటే స్టేట్స్ కి ఇచ్చేసేయండి, అవును, స్టేట్స్ విల్ డూ అదే కదా కొట్లాడింది. సో ఇప్పుడు ఎనీవే మీరు నీట్ ఎగ్జామినేషన్ ఆల్ ఇండియా ఎగ్జామ్ పెడుతున్నారు, అవును. 85% ఆఫ్ ది సీట్స్ ఆర్ రిజర్వ్ ఫర్ స్టేట్. Yes. సో స్టేట్ కండక్ట్ చేస్తే సింపుల్ కదా, మీకు ఆర్ దట్ ఈస్ వన్ సొల్యూషన్. Yes. సెకండ్ సొల్యూషన్ ఏంటంటే Hmm. మేక్ ఇట్ అన్ ఆన్లైన్ ఎగ్జామ్. Huh? ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టండి, ఇట్స్ వెరీ అయిపోయింది. సింపుల్. జేఈ ఇప్పుడు చేస్తున్నారు, మొన్న తెలంగాణలో ఎంసెట్ ఎగ్జామ్ జరిగింది, ఆన్లైన్ పోయినారు, ఆన్లైన్ రాసి తెలంగాణ వదిలేండి. జేఈ ఎగ్జామ్ JEE, ఒకటి ఎన్టీఏ జేఈ అండ్ నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది సేమ్ కమిటీ. మీరు 16 లక్షల మందికి జేఈ ఎగ్జామ్ సక్సెస్ఫుల్లీ కండక్ట్ చేస్తున్నారు, కౌన్సిలింగ్ కూడా టైంకి జరుగుతుంది. అండ్ ఈ బైపీసీ స్టూడెంట్స్ ఏం తప్పు చేశారండి ఆన్లైన్ టెస్ట్ పెట్టడానికి? కమిటీ కూడా చెప్పింది. సో ఇట్ ఈస్ ఏ సిస్టమాటిక్ ఫెయిల్యూర్, కరప్షన్ అండి, ఇట్ ఈస్ సిస్టమాటిక్ కరప్షన్. Yes. ఎవ్రీథింగ్ సిస్టమాటిక్ కరప్షన్. నేనైతే మీరు సిస్టమాటిక్ ఫెయిల్యూర్ అంటున్నారు, నేను సిస్టమాటిక్ కరప్షన్. కరప్షన్ లేకుండా ఇదంతా పేపర్ లీక్ ఎలా జరుగుతుంది అంతే కదా. సో ఇట్ ఈస్ ఇట్ ఈస్ వెరీ డిసార్టరింగ్. మెంటింగ్ మనీ ఎస్, ఎవరి ఇయర్ అండి, ప్రతి సంవత్సరం ఒకసారి అంటే ఏదో అనుకోవచ్చు అసలు. అండ్ ఇదంతా నెక్సెస్ నేను చెప్తున్నట్టు గవర్నమెంట్ ఏజెన్సీస్ ఎస్, అండ్ ఈ పేపర్ లీక్ చేసే ప్రింటింగ్ ప్రెస్. మీరు ఎవ్రీ ఇయర్ పేపర్ లీక్ అవుతుందని తెలిసాక మళ్ళీ సేమ్ ప్రింటింగ్ ప్రెస్ సేమ్ వాళ్ళకి వెండర్స్ కి ఇస్తే ఏమనాలి చెప్పండి? ఐదర్ యు ఆర్ వెరీ లేజీ ఆర్ యు ఆర్ కరప్ట్ ఆర్ ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ బోత్ అని నేను చెప్తాను. సో కాదండి, నాకు దే హ్యావ్ టు ఆన్సర్. Yes. మేం డిమాండ్ చేస్తుంది ఏంటంటే టాప్ లెవెల్ నుంచి వి డిమాండ్ ఆన్సర్స్. అంటే స్టూడెంట్స్ ని లైట్ తీసుకునే టైం అయిపోయింది ఇప్పుడు స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వాంట్ ఆన్సర్స్, లేకపోతే కోర్టుల ముందర నుంచుంటారు. అవును, ఆల్రెడీ సుప్రీం కోర్టులో కేసు ఫైల్ అయింది, ఆల్రెడీ సుప్రీం కోర్టులో కేసు ఫైల్ అయింది. అండ్ 23 లక్షల మంది అండి, ఇజ్ ఇట్ ఎ జోక్?
23 లక్షల ఫ్యామిలీస్ అండి ఇక్కడ. ఫ్యామిలీస్ అండ్ అందులో ఏంటి 23 లక్షల్లో కూడా అరౌండ్ 20 లక్షల మంది పేద కుటుంబాలు వాళ్ళ ఉంటారు. ఎగ్జాక్ట్లీ 80-90% ఆర్ ఫ్రమ్ రియలీ. వాళ్ళకి ఇవన్నీ ఏమర్థమైతాయండి వాళ్ళకి అసలు. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం వీ డిడ్ంట్ అడ్రస్. ఇప్పుడు వీళ్ళు పేపర్ లీక్ చేస్తున్నారు అంటే వాళ్ళని కూడా పనిష్ చేయాలండి. పేపర్ కొనుక్కునే వాళ్ళని కూడా పనిష్ చేయాలి. పేపర్ కొనుక్కునే వాళ్ళని కూడా, ఎంత రిచ్ పర్సన్ అయినా ఎంత వీళ్ళైనా కానీ. ఇప్పుడు మీరు అన్నారు కరెక్ట్, మా లాస్ట్ పరీక్ష పేపర్ లో పేపర్ కొన్నాడు, వానికి ఏమైనా పనిష్మెంట్ అయిందా? అవ్వలేదు. లాస్ట్ టైం పేపర్ లీక్ చేసిన అతన్నే పట్టుకోలేదు ఇంకా. ఎందుకు ఇంత చెత్త? ఇప్పుడు దేశంలోకి ఉగ్రవాదులు చొరబడి కాశ్మీర్లోకి వచ్చి కాల్ చేస్తే మనకు తెలియదు, కాల్ చేసిన వరకు ఏమే. అవును, పేపర్లు వచ్చి లీక్ చేస్తుంటే వాడిని మనం పట్టుకోలేకపోతున్నాం. అదేంటి సుప్రీం కోర్టు సిబిఐ ఇన్వాల్వ్ ఉన్నాక కూడా అవ్వట్లేదు. మీరు ఎవరిని దాస్తున్నారు? ఎన్టీఏలో ఎవరిని ప్రొటెక్ట్ చేస్తున్నారు? అండ్ ఎన్టీఏ చీఫ్ వచ్చి నేను ఏప్రిల్లోనే జాయిన్ అయ్యాను. ఎంత యునో ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్ అండి అది. పుండు మీద కారం చల్లినట్టు అది. అండ్ ఈజీగా ఏమంటారు కోచింగ్ సెంటర్స్ ఇది అది ఈజీగా బ్లేమ్ కోచింగ్ సెంటర్స్ మీద వాళ్ళ మీద బ్లేమ్ చేస్తారు. నోట్ల రద్దన్న కరెక్ట్ జరుగుతుంటది, నోట్ల ప్రింటింగ్ అన్న కరెక్ట్ జరుగుతుంటది, అది కూడా సెపరేట్ గా లీక్ హూ నోస్ చెప్పలేము. సో యూ కెన్ క్వశ్చన్ ది సిస్టమ్. అండ్ మేము ఒకటే ఏంటంటే పేరెంట్స్ స్టూడెంట్స్ కి చెప్తుంది ఒకటే, మేము మీతో ఉన్నాము. మీడియా యాజ్ వెల్ as పీపుల్ లైక్ us, we will be your voice, we will continue supporting you. మీకు జస్టిస్ వచ్చేలాగా మేము చూస్తాము. సో ఈసారి ఎగ్జామ్ డేట్స్ కూడా క్లారిటీగా అనౌన్స్ చేయమని, యాజ్ వెల్ యాజ్ యునో ఆన్లైన్ ఎగ్జామ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఈసారి అకౌంటబిలిటీ అనేది ఉండాలి అండ్ వీ డిమాండ్ ఎక్స్ప్లెనేషన్. మీరందరూ తల్లిదండ్రులు మీ కోచింగ్ మీరంతా కలిసి ఎందుకు గవర్నమెంట్ దీని మీద పిల్ వేయకూడదు సుప్రీంకోర్టు? ఎందుకు వేయట్లేదండి? వీ హ్యావ్ ఏ కోచింగ్ సెంటర్ అసోసియేషన్ ఆల్సో. ఓకే, వాళ్ళు కూడా పిఐఎల్స్ ఇస్తున్నాము. అవును, అందరు ఇస్తున్నారు. మంత్రుల మీద వేయండి, ఆఫీసర్ల మీద, అందరి మీద కేసులు నడుస్తున్నాయి. ద థింగ్ ఈస్ యునో ఇది ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చిందంటే ఆల్రెడీ రోడ్ల మీద వచ్చేసారు పీపుల్. కానీ నేను చెప్తుంది ఏంటంటే దే ఆర్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ పూర్ పీపుల్. ఇక్కడ ఎఫెక్ట్ అవుతుంది పూర్ పీపుల్ అండి. అవును, ఇప్పుడు రిచ్ పీపుల్ కి వాళ్ళు ఎనీవే సీట్ కొనుక్కుంటారండి. వాళ్ళకి యునో సీట్ ఎగ్జామ్ ఉన్నా క్యాన్సిల్ అయినా వాళ్ళకి ఫరక్ పడదు. అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు పైసలు పడేస్తారు, కొనుక్కుంటారు. ద పూర్ పీపుల్ ఆర్ ది వన్స్, వాళ్ళకి బ్రెడ్ అండ్ బటర్ లేదు ఇంట్లో, వాళ్ళు వచ్చి రోడ్డు మీద ఎలా ప్రొటెస్ట్ చేయగలుగుతారు? సో ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ, వీ షుడ్ యాంప్లిఫై దిస్ ఇష్యూ. ఆల్రెడీ ఏంటి వాళ్ళకి ఎన్టీఏకి కూడా మనకి నీట్ ఎగ్జామినేషన్ అయ్యే 2 days ముందర నుంచే ఎన్టీఏకి అందరు చెప్తున్నారు. మీరు అందరు చెప్తున్నప్పుడు కూడా ఇర్రెస్పాన్సిబుల్ గా ఒక ట్వీట్ వేసి మరి ఓన్లీ 7th of May మీరు యాక్షన్ తీసుకున్నారు, విచ్ ఇస్ 4 days ఆఫ్టర్ ది ఎగ్జామ్ ఇస్ కండక్టెడ్. అంటే ఇట్ షోస్ దట్ ఆర్గనైజ్డ్ క్రైమ్. అబ్సల్యూట్లీ ఇట్స్ ఆర్గనైజ్డ్ క్రైమ్. ఎస్, ద సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ 100% ఏంది ఆర్గనైజ్డ్ క్రైమే కనిపిస్తుంది కదా. అబ్సల్యూట్లీ. ఎంత లెక్కలేనితనం, ఎంత జవాబుదారీ లేనితనం, ఎంత ప్రజల పట్ల ఎంత చులకన, ముఖ్యంగా పేద పిల్లల పట్ల ఎంత చులకన భావం ఉంది వీళ్ళకి. ఆలోచించండి, మీరు ఎవరికి ఓటేస్తున్నారో ఇవన్నీ ఆలోచించి ఓట్లేయండి. మీరు ఎలాంటి వాళ్ళకు వేస్తున్నారు? దేశం కోసం, ధర్మం కోసం అనేది పెద్ద తుస్సు. ఆలోచించుకోండి, ఎవడు సమర్థుడు, ఎవడు పరిపాలన అనుభవం ఉన్నోడు, ఎవడు కరెక్ట్గా వ్యవస్థ పట్ల గౌరవం ఉన్నోడు అనేది మీరు ఆలోచించాలి. ప్రజలారా గుర్తుపెట్టుకోండి, ఇట్లాంటివన్నీ మర్చిపోవద్దండి. మీరు ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కళ్ళకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ కావాలని నేను డిమాండ్ చేస్తున్నాను. సంతోష్ గారు, ఇప్పుడు ఇవి అయిపోయింది. వాట్ నెక్స్ట్? అంటే స్టూడెంట్స్ ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేయాలి? వాళ్ళ పిల్లలు ఏం చేయాలి? వాళ్ళు మళ్ళీ చదవాలనా? తల్లిదండ్రులు ఏమైనా కోర్టులకు ఎక్కాలనా? లేదా పిల్లలు మళ్ళీ కోచింగ్ తీసుకోవాలనా? లేకపోతే వాళ్ళు ఉన్న చదువుకున్నవే మళ్ళీ తిరిగేసుకోవాలనా? మాకు తెలుస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నీట్ అనేది మోస్ట్లీ జూన్ ఎండింగ్ అని అంటున్నారు. ఇంకా మనకి తెలియదు. సో దే స్టిల్ హ్యావ్ 1.5 month టైం. నేను ఒకటే చెప్తాను, గుడ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే టాప్ స్టూడెంట్స్ ఉన్నారో, వాళ్ళు ఇది ఏదైతే జరుగుతుందో, వీఆర్ దేర్ టు ఫైట్. ఇప్పుడు వాళ్ళు రోడ్ మీద దిగి ఫైట్ చేయక్కర్లేదు. వీఆర్ దేర్, లైక్ పీపుల్ లైక్ యూ అండ్ మీ ఆర్ దేర్ టు ఫైట్ ది సిస్టమ్. వాట్ దే హ్యావ్ టు డూ ఇస్ స్టార్ట్ ప్రిపరేషన్ అగైన్. ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇస్ అ గుడ్ లెవెలర్. ఏంటంటే అందరూ ఎఫెక్టెడ్. 23 lakhs ఆర్ ఎఫెక్టెడ్. ఆల్రెడీ సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది. వీ షుడ్ లెట్ దెమ్ డూ ఇట్. ఇప్పుడు ఏంటి, వాళ్ళ మీద కూడా ప్రెషర్ ఉంది, గవర్నమెంట్ మీద కూడా ప్రెషర్ ఉంది. సో దే విల్ టేక్ యాక్షన్ ఫర్ షూర్. అండ్ మన లాంటి వాళ్ళు ఉన్నారు టు ఎన్షూర్ దే టేక్ యాక్షన్. స్టూడెంట్స్ ఏం చేయాలంటే దే హ్యావ్ టు ఫోకస్ ఆన్ ప్రిపరేషన్. ఇప్పుడు అయిపోయింది, దే హ్యావ్ టు గివ్ దర్ బెస్ట్ ఇన్ ది నీట్ ఎగ్జామినేషన్. సింపుల్.
ఇప్పుడు ఏంటంటే చాలా మంది హాలిడే మూడ్కి వెళ్ళిపోయారు, అవును. ఊళ్ళకి వెళ్ళిపోయారు. అంతే కదా పాపం, అన్ని రోజులు Yeah, కష్టపడి of చదివి course. సంవత్సరాలు Of course. దాన్ని కోచింగ్ నేను ఒకటే చెప్పాను, డే వీళ్ళ- అండ్ నైట్ మేల్కొని Yes. రాత్రి 12 వరకు 18 గంటలు Yeah. 16 గంటలు ఇట్లా చదివి ఎగ్జామ్ రాసి వచ్చి ఇంకా హాలిడే మూడ్ లేకపోయిన వాళ్ళను మళ్ళీ వాళ్ళకి ఎంత మెంటల్ టార్చర్ చెప్పండి. ఎగ్జాక్ట్లీ. సో దే హ్యావ్ టు స్విచ్ Yes. ఆన్ అగైన్ అండ్ రివైజ్. నేను ఒకటే చెప్తాను, గుడ్ స్టూడెంట్ ఇస్ ఆల్వేస్ ఎ గుడ్ స్టూడెంట్. గుడ్ స్టూడెంట్ వోంట్ బికమ్ ఎ బ్యాడ్ స్టూడెంట్ ఓవర్ నైట్. సో మీ ప్రిపరేషన్ని ట్రస్ట్ చేసుకోండి, రివైజ్ చేసుకోండి, బీ రెడీ ఫర్ ఎ డిఫికల్ట్ పేపర్. డిఫికల్ట్ పేపర్ వస్తే మంచిదే ఇన్వే. అంటే డిఫికల్ట్ పేపర్ వస్తే ఏంటంటే ఎవరైతే సరిగ్గా చదవరు, ఎవరైతే ఇలా లీక్స్ వీటి మీద నమ్ముకుంటారో వాళ్ళు పోతారు, వాళ్ళకి అసలు క్వాలిఫై కూడా కారు. సో మీ ప్రిపరేషన్ని నమ్ముకోండి. ఎక్స్ట్రా కోచింగ్ అనేది ఇప్పుడు అంత అవసరం లేదు. మీ ప్రిపరేషన్ నమ్ముకోండి, రివిజన్ చేసుకోండి అండ్ బీ మెంటలీ ప్రిపేర్డ్ టు రైట్ ది ఎగ్జామినేషన్ అగైన్. వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ ది కోర్ట్ అండ్ ఆల్, దట్ విల్ హ్యాపెన్ ఇన్ ది బ్యాక్గ్రౌండ్. అది మీ కంట్రోల్లో లేదు. సో నేను అదే రిక్వెస్ట్ చేస్తున్నాను, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఎస్పెషలీ. మనం ఉన్నాము మీడియా తరఫు నుంచి, మేము ఎడ్యుకేషన్ కౌన్సిలర్స్ మేము ఉన్నాము. వీ విల్ ఫైట్ టిల్ ది ఎండ్. మీరు మటుకు ఫోకస్ ఆన్ ప్రిపరేషన్, డైవర్ట్ కాకండి. సో దీని పట్ల ఏమైనా మీరు అంటే కోచింగ్ సెంటర్లు అందరూ కలిసి దాని మీద ఏమైనా ఒక క్యాంపెయిన్ చేయడం కానీ, లేకపోతే తల్లిదండ్రులతో కలుపుకొని ఒక ఏదైనా చేయడం చేస్తారా? అంటే పొలిటికల్ పార్టీ సపోర్ట్ తీసుకొని. ఇప్పుడు ద థింగ్ ఇస్ సార్, ఇప్పుడు సిబిఐ అండర్ ఉంది. సో ఫస్ట్ మనం సిబిఐ ఎంక్వైరీ, వీ హ్యావ్ టు గివ్ సిబిఐ ది టైమ్ టు గివ్ దర్ ఫైండింగ్స్. ఆ ఫైండింగ్స్లో మనకు కనిపించిందంటే, మనకు కనిపించలేదంటే, ఆల్రెడీ వీఆర్ ఆల్ టుగెదర్, వీఆర్ ఆల్ వేయింగ్ ఆప్షన్స్ ఏం చేయాలి నెక్స్ట్ అనేది. కానీ ఒకటి ఏంటంటే, వన్ థింగ్ దే డిడ్ వాస్ వెంటనే సిబిఐకి ఇచ్చేసారు, వితౌట్ ఇంటర్నల్ కమిటీ పెట్టకుండా డైరెక్ట్ సిబిఐకి ఇచ్చేసారు. సో ది లాస్ట్ టైం కూడా సిబిఐ అండ్ సుప్రీం కోర్ట్ ఫైండింగ్స్ వర్ గుడ్, వీళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదు. సో ఇప్పుడు వీ విల్ ఎన్షూర్ దట్ దే గెట్ ఇట్ ఇంప్లిమెంటెడ్. లేకపోతే మీరు చెప్పినట్టు వీ హ్యావ్ టు హిట్ ది స్ట్రీట్స్, ఇంకేం ఆప్షన్ లేదు. సంతోష్ గారు, ఇక్కడ కొంతమంది బాగా చదివే పిల్లలు కూడా డిసప్పాయింట్ అయింటారు ఈ జరిగిన పరిణామాలతో. వాళ్ళు నిజంగా అంత ఫోకస్ చేయలేక నెక్స్ట్ ఎగ్జామ్కి, వాళ్ళు నిజంగా ఇక్కడ మంచి స్కోర్ తెచ్చుకొని కూడా అక్కడ ఫోకస్ చేయలేక డిసప్పాయింట్ అయ్యి, డిసప్పాయింట్మెంట్లో కొద్దిగా డైవర్ట్ అయ్యి వాళ్ళు అక్కడ తక్కువ స్కోర్ చేసే వాళ్ళకి ఇంకేమైనా ఆల్టర్నేటివ్ కోర్సెస్ కానీ ఏమైనా ఉన్నాయండి? ఇప్పుడు గుడ్ థింగ్ ఇస్ ఎంసెట్ బైపీసీ, చాలా మంది నీట్ రాసిన వాళ్ళు ఎంసెట్ బైపీసీ ఎగ్జామ్ కూడా రాశారు, అది సక్సెస్ఫుల్లీ కండక్ట్ చేశారు, దానికి కీ కూడా వచ్చింది, ఎవ్రీథింగ్ ఇస్ స్మూత్. సో దే కెన్ డెఫినెట్లీ కన్సిడర్ దోస్ కోర్సెస్ లైక్ మన వెటర్నరీ సైన్స్, బీఎస్సీ అగ్రికల్చర్, హార్టికల్చర్, అలాంటి కోర్సెస్ వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే, ఐ విల్ స్టిల్ సే ఆల్ ఇస్ నాట్ లాస్ట్. అంటే ఇంకా స్టిల్ 1.5 month టైం ఇస్తారు, 1 to 1.5 month టైం ఇస్తారు. దే కెన్ స్టిల్ రివైజ్. అంటే గుడ్ స్టూడెంట్స్ కూడా 600-650 మార్క్స్ జెన్యున్లీ తెచ్చుకున్న వాళ్ళు, దే హవ్ పుట్ ఇన్ ఎఫర్ట్ 2 years. ఆ 2 years ఎఫర్ట్ అనేది వేస్ట్ కాదు. ఇట్స్ జస్ట్ దట్ దెర్ ఇస్ సో మచ్ హ్యాపెనింగ్ ఇన్ ది బ్యాక్గ్రౌండ్. మీరు మమ్మల్ని ట్రస్ట్ చేయండి. నేను స్టూడెంట్స్కి అదే చెప్పాను, యూ ట్రస్ట్ అస్. మనం మీడియా ఉన్నారు, పొలిటికల్ పార్టీస్ అందరు ఉన్నారు, వీ కెన్ డూ ఇట్. సో మాకు అది వదిలేండి, మీరు జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ ప్రిపరేషన్ అండ్ బ్యాకప్ ఆప్షన్స్ యూ కెన్ గో త్రూ ఎంసెట్ బైపీసీ అని చెప్తాను. ఇప్పుడు ఇట్లా జరిగినప్పుడల్లా ఏం చేస్తున్నారంటే కొద్దిగా గ్రేస్ మార్కులు కలపడము, వాట్ ఎవర్ ఇట్లా చేస్తున్నారు. దీనివల్ల మీరు చెప్పిన బెస్ట్ స్టూడెంట్స్ వాళ్ళు స్కోర్ తెచ్చుకొని చాలామంది ఇట్లా ఎవరైతే ఈ లీకుల మీద, ఆ బోకుల మీద ఆధారపడ్డ బ్యాచ్ ఉందో వాళ్ళందరికీ ఇవి కలిసి వస్తున్నాయి. కొన్ని ఏవైతే ఈ సిస్టమ్ మారాలంటే ఏం చేస్తే బాగుంటుంది అంటారు మీరు? ఫస్ట్లీ ఆన్లైన్ చేసేయాలండి పేపర్. ఓకే, ఆన్లైన్ చేస్తే బెస్ట్ సొల్యూషన్, బెస్ట్ సొల్యూషన్ ఎవర్. అంటే ఇప్పుడు ఎంసెట్, జేఈ లాంటి ఎగ్జామినేషన్స్ కూడా నేను రాసినప్పుడు AIEEE ఎగ్జామ్ అని ఉండేది, అది పెండెంట్ పేపర్ ఉండేది. వాళ్ళు ఆన్లైన్ మార్చింది ఏంటి? సో దట్ ఇట్ ఈస్ యూనిఫామ్ అక్రాస్ ది స్లాట్స్. అంటే నార్మలైజేషన్ అని ఉంటుంది. ఇప్పుడు ఆన్లైన్లో ఆన్లైన్ ఎగ్జామ్ రాశారు, మీకు టఫ్ స్లాట్ వచ్చింది, మార్కులు పెరుగుతాయి. మీరు అన్నట్టు గ్రేస్ మార్క్స్ ని నార్మలైజేషన్ లాగా వాళ్ళు కన్సిడర్ చేసి ఇస్తారు అనమాట. సో ఆ సిస్టమ్ హ్యాస్ బీన్ వర్కింగ్ బ్యూటిఫుల్లీ ఫ్రమ్ 3-4 years. నేను ఒకటే అంటుంది ఏంటంటే, సేమ్ బాడీ ఆన్లైన్ మీరు అంత సక్సెస్ చూసినప్పుడు సేమ్ నీట్ ఎగ్జామ్కి ఎందుకు తీసుకురాలేరు? దట్ ఈస్ మై క్వశ్చన్. ఇక్కడ అడగాల్సిన మన మెయిన్ క్వశ్చన్ అది. సరే, కరప్షన్ ఉంది, కరప్షన్ లేకుండా అవ్వదు ఇదంతా. అథారిటీస్ ఆర్ ఇన్వాల్వ్డ్, అథారిటీస్ ఆర్ ఇర్రెస్పాన్సిబుల్, గవర్నమెంట్ ఈస్ ఇర్రెస్పాన్సిబుల్. బట్ వై ఆర్ యూ నాట్ మేకింగ్ ఇట్ అన్ ఆన్లైన్ టెస్ట్? వాళ్ళకి ఆన్లైన్ సెంటర్స్ కూడా ఉన్నాయి. అవును, ఎవ్రీథింగ్ ఈస్ రెడీ. జస్ట్ మేక్ ఇట్ అన్ ఆన్లైన్ ఎగ్జామ్, యూర్ గుడ్. ఇట్స్ వెరీ సింపుల్. అండ్ ఆన్లైన్ లో కూడా ఇప్పుడు వేరియస్ డిఫరెంట్ లాంగ్వేజెస్ కూడా పెడుతున్నారు. అవును, ఇప్పుడు ఏ ఉంది మీ దగ్గర? సో ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ 10-15 days లో మీరు ఆన్లైన్ పేపర్ చేసేయచ్చు. అవును. సో దిస్ ఇస్ వాట్ ఐ వుడ్ రికమెండ్. సెకండ్ ఏంటంటే, ఈ ఎన్టీఏ అనే ఆర్గనైజేషన్ని దే ఆర్ షార్ట్ స్టఫ్డ్ అండి.
అంటే నాకు ఐ నో ఫ్యూ ఎన్టీఏ అథారిటీస్ ఆల్సో ఐ హ్యాపెన్ టు టాక్ టు దెమ్. నాకు వచ్చింది ఏంటంటే మేము 25 మంది ఎన్నని చేయగలుగుతాం. ఇప్పుడు 25 మందిలో అక్కడ తెలిసిపోతుంది ప్రభుత్వ బాధ్యత రాహిత్యం. చూడండి, ఇప్పుడు 23 లక్షల మందికి 25 మంది స్టాఫ్ ను పెడితే, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తానండి. యుఎస్ లో SAT ఎగ్జామ్ అని రాస్తారు, GRE ఎగ్జామ్ అని రాస్తారు. వాళ్ళు మనకన్నా 25 lakhs అంతమంది రాయరు, 1-2 లక్షల మంది రాస్తారేమో. దానికి 250 ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళకి. అంటే మనకి 10 times లెస్ విత్ ది పాపులేషన్, with the logistics. ఎలా అనాలి మేరా భారత్ మహాన్ అని. సో దిస్ ఇస్ ది సెకండ్ కంపేర్ చేసుకుంటే ఎలా అనాలి. అండ్ సరే షార్ట్ స్టాఫ్ ఉన్నారా? సో బేసిక్ లాజిక్ చెప్పండి. ఇప్పుడు IT కంపెనీస్ మనం లాస్ట్ టైం మాట్లాడాం, వాళ్ళు తగ్గించింది ఎందుకు? మొత్తం డిజిటల్ AI చేస్తుందని. కరెక్ట్. సో మీకు తక్కువ స్టాఫ్ ఉన్నప్పుడు ఇట్ మేక్ సెన్స్ టు మేక్ ఇట్ అన్ ఆన్లైన్ పేపర్, రైట్? అంతే కదా. అది బేసిక్ లాజిక్. మార్కులు దిద్దే పని కూడా ఉండదు కదా. ఎగ్జామ్ రాసిన తర్వాత వెంటనే అక్కడ వచ్చేసాయి. ఇప్పుడు ఎంసెట్ లో JEE లో వెంటనే మీకు స్కోర్ తెలిసిపోతుంది. అవునండి, మా వాడు మొన్న ఎగ్జామ్ రాశాడు 11th, వానికి అదే వచ్చి ఇంటికి వచ్చి నాకు ఇన్ని మార్కులు వచ్చాయని చెప్తున్నాడు. సింపుల్. ఏమైంది దాంతో? నష్టమేముంది అంటున్నాను. అండ్ థర్డ్ థింగ్ ఇస్ యూ హ్యావ్ టు సెట్ అన్ ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు మన హైదరాబాద్ వై ఇస్ ఇట్ క్రైమ్ ఫ్రీ అంటే ఈ మధ్య మళ్ళీ పెరిగాయి అనుకోండి, బట్ ఏవైనా యూనో అన్ఎక్స్పెక్టెడ్ విషయం అయినా కానీ వాళ్ళని ఐదర్ వెంటనే శిక్షిస్తారు ఆర్ ఎన్కౌంటర్. వీళ్ళని సేమ్ క్రిమినల్స్ లా ట్రీట్ చేయాలండి, ఎన్కౌంటర్ చేయాలండి. ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారో లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఆర్ యూనో కఠిన చర్యలు తీసుకుంటే గానీ ఈ సిస్టమ్ అనేది మారదు. మన ఇండియన్స్ లో ఇలాంటి కరప్ట్ పీపుల్ మారాలంటే యూ హ్యావ్ టు మేక్ అన్ ఎగ్జాంపుల్ అవుట్ ఆఫ్ దెమ్. దిస్ ఇస్ వాట్ ఇలాంటి చేస్తే ఇంత ఘోరంగా ఉంటది మా పరిస్థితి అనే ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలి. నెక్స్ట్ టైం ఎవరైనా పేపర్ లీక్ అంటే 100 సార్లు ఆలోచించాలి. దిస్ ఇస్ వాట్ వి డు. వాడు జిహాదీ లాగా వాడి జీవితాన్ని ఇంకా నాది లేదు లైఫ్ అనుకొని దిగాలి అంతే దాంట్లోకి. అలాంటి ఎగ్జాంపుల్ సెట్ చేసే దమ్ము ధైర్యం ప్రస్తుత ప్రభుత్వాలకు ఉందా? ఉండాలండి. మనం ఓట్ చేసింది దానికే కదా. ఉండాలని చెప్పినట్టు మీరు నేను ఓట్ చేసింది దానికోసమే కదా. మనం కోరుకోవడం ఇప్పుడు జస్ట్ బయట టెర్రరిస్టులని లేపడం కాదు, మనలో ఉన్న దిస్ ఇస్ నో లెస్ దెన్ టెర్రరిజం అండి. యు ఆర్ ప్లేయింగ్ విత్ ది లైఫ్స్ ఆఫ్ స్టూడెంట్స్. ఎంతమంది మెంటల్ ఇంపాక్ట్ అది. బట్ ఐ వుడ్ అర్జ్ నా ఫైనల్ స్టేట్మెంట్ ఏంటంటే స్టూడెంట్స్ పేరెంట్స్కి ఒకటే చెప్తాను, మేము మీతో ఉన్నాము, వీ విల్ కంటిన్యూ సపోర్టింగ్ యూ. మీరు మటుకు ఎగ్జామ్కి మంచిగా ప్రిపేర్ అవ్వండి, గివ్ యువర్ బెస్ట్ అండ్ వీ విల్ ఎన్షూర్ యూ గెట్ జస్టిస్. ఎలా ప్రిపేర్ అయితే ఈజీగా కొంచెం జస్ట్ ఏంటంటే రివిజన్ నోట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ ఒక ఎగ్జామ్ అయింది, ఈ ఎగ్జామినేషన్ లాస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్ పేపర్, ఆ 2 ఎగ్జామ్ పేపర్స్ థరో అనాలిసిస్ చేయమని చెప్తున్నాను. అండ్ ఈసారి ఆల్రెడీ ఒక ట్రెండ్ మనకు కనిపించింది ఏంటంటే కొంచెం లెంతీ పేపర్స్ వస్తున్నాయి. సో ఎక్కువ మాక్ టెస్ట్ మీద ప్రాక్టీస్ చేయమని నేను చెప్తాను. ఇప్పుడు టెస్ట్ రాస్తే ఏంటంటే వాళ్ళ మెంటాలిటీ కూడా స్విచ్ అయిపోతుంది అండ్ దే విల్ ఆల్సో లెర్న్ ఫ్రమ్ ది మిస్టేక్స్. సో వాట్ ఐ టెల్ ది స్టూడెంట్స్ ఇస్, ఇప్పుడు టాపర్స్ పక్కన పెట్టి కొందరు యావరేజ్ స్టూడెంట్స్ హూ మేడ్ సిల్లీ మిస్టేక్స్, మీకు ఇది ఆపర్చునిటీ, ట్రీట్ ఇట్ యాజ్ అ బ్లెస్సింగ్ అండ్ ఆ మిస్టేక్స్ ఏం చేశారో ఐడెంటిఫై చేసి యూ కెన్ ఇంప్రూవ్ ఆన్ ఇట్ అనమాట. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ థరోగా మటుకు చేయండి, ఇది నేను చెప్తాను స్టూడెంట్. థ్యాంక్ యూ సంతోష్ గారు. థ్యాంక్ యూ అండి. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.